హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి చేసాం ఈ రోజు అంతా కూడా వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. తిను మా చిన్న చెల్లి, మా బాబాయ్ వాళ్ళ కూతురు. చాలా యాక్టివ్గా ఉంటుంది. తిని పేరు బిందు. అయితే మా విహాన్ బాబు ఇద్దరు అయితే ఫుల్గా ఆడుతున్నారు. బయట అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. చాలా వర్షం పడుతుంది. డాడీ అయితే మార్కెట్ నుంచి అయితే చికెన్ మటన్ తెచ్చారు. కొంచెం బిర్యానీ అయితే చేద్దాము, ఇంకొంచెం చికెన్ కర్రీ అయితే చేద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా యశ్వంత్ అయితే వండుతున్నాడు. మా తమ్ముడైతే ఎప్పుడు వండలేదు. నేను చెప్తాను నాన్న వండు అంటే సరే అనేసి అన్నాడు. వాడైతే వండుతున్నాడు ఈరోజు అంతా కూడా. మొత్తం కిచెన్ అంతా కూడా వాడిదే ఈరోజు. మేమైతే వెళ్ళట్లేదు, అంటే జస్ట్ నేను దగ్గరుండి చెప్తున్నాను, మిగతాదంతా వాడే చేస్తున్నాడు. వాడికి వీడియోస్లో కనిపించడం అంటే అంత ఇష్టం ఉండదు. అయితే నేనే బలవంతంగా అయితే తీశాను. చికెన్ కర్రీ చేస్తున్నాము. మా తమ్ముడు నేనే చేస్తున్నాము. మొత్తం అంతా కూడా వాడితో చేయిస్తున్నాను. పక్క నుండి అయితే చెప్తున్నాను మొత్తం అన్నీ కూడా. ఇలా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ పట్టుకోవాలా అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా తినడమే కానీ వండడం తెలియదు కదా, అందుకోసం అయితే కడిగేసి చేత్తో వెయ్యి అంటే చేత్తో వెయ్యాలా అని అంటున్నాడు. ఏం కాదు పర్లేదు, మళ్ళీ కడిగేసుకుంటావు కదా అంటే సరే అనేసి వేస్తున్నాడు. జాయింట్స్ కూడా తెచ్చారు. అయితే 2 తెచ్చారు. ఇంకా మళ్ళీ అవి సపరేట్గా చేస్తాం కదా అనేసి అయితే మరేం చేయలేదు అవి. మా డాడీ అయితే పక్క నుంచి అంటున్నారు, వాడికి చెప్పే బదులు నువ్వే వండేసుకుంటే సరిపోతుంది కదా, వాడేదో పెద్ద వండేస్తున్నట్టుగా అని. అయితే లేదు డాడీ వీడియో తీస్తున్నాను అంటే సరే అనేసి అన్నారు. మసాలా వేసావు కదా, కొంచెం కర్రీ అంతా కలిపు అంటే అసలు వాడికి కలపడం కూడా సరిగ్గా రావట్లేదు. మెయిన్ మగపిల్లలకి కిచెన్లోకి కూడా పంపించాలబ్బా, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా అసలు ఎంత కష్టపడుతున్నారు ఈ కిచెన్లోనని. ఈజీగా అనేస్తారు వంట చేయడమే కదా అనేసి, ఆ వంట కూడా వాళ్ళతో చేపిస్తేనే తెలుస్తుంది. అలానే మా తమ్ముడు మేము కోపం కాదు, జస్ట్ ఖాళీగా ఉన్నాం కదా రా ఇద్దరం కలిసి చేద్దాం అనేసి అయితే వాడితో చేయిస్తున్నాను. నేను కూడా చేస్తున్నానులేండి. మా విహాన్ బాబు అయితే వచ్చాడు. మాము వంట చేస్తున్నాడు. ఆ మామూకి తెలుసా వంట చేయడం అని, చూడండి ఎలా అవుతున్నాడో. అసలు వాడికి తెలియదు కదా మాము వంట చేయడం అని. నేను చెప్తున్నాను నాన్న అంటే అసలు బాగుంటుందా మాము వంట చేయడం వచ్చా అనేసి రకరకాల క్వశ్చన్లు అయితే వేస్తున్నాడు. వాడికి తెలియదు కదా మా యశ్వంత్ ఎప్పుడు గరిటె పట్టుకోవడం, అందుకోసం అయితే వాడు కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు. మటన్ అయితే వండుతున్నాడు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక పక్క రైస్ అయితే పెట్టాము. బిర్యానీ అయితే నేనే చేశానండి, వాడితో చేయించలేదు. వాటర్ మిలన్ తెచ్చారు డాడీ. అయితే వాటర్ మిలన్ కట్ చేద్దాం అనేసి అయితే తీసాము. జస్ట్ ఇలా అనబోతుకి కట్ చేయబోతుకైతే ఎంత బేగా కట్ అయిపోయింది తెలుసా. వాటర్ మిలన్లోనే ఇంకొక రకం కూడా ఉంటుంది కదా, బాటిల్ గ్రీన్ కలర్, అదైతే కదా చాలా టైం పడుతుంది, అంత ఈజీగా కట్ అవ్వదు. ఇది అసలు చాక్ అలా పెట్టబోతుకే కట్ అయిపోయింది. అంత సాఫ్ట్గా ఉంది. నేను ఎప్పుడు తినలేదండి ఇది. ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, డార్క్ గ్రీన్, అది తిన్నాను. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కదా అసలు చప్పగా ఉంది. ఎలా ఉందంటే మెత్తగా ఉంది, అంత ఏం బాగాలేదు టేస్ట్. అస్సలు నచ్చలేదు నాకైతే. అయితే కొంచెం తిన్నాను కానీ పర్లేదు అనిపించింది. ఇది 100 రూపీస్ తీసుకున్నారట. నార్మల్గా అయితే ఆ గ్రీన్ కలర్ది అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇవి. నేనైతే మాత్రం ఎప్పుడు అవే తింటాము. మా విహాన్ బాబు చూడండి, వాడికి చాలా ఇష్టం వాటర్ మిలన్. మొత్తం అంతా కూడా చేతితో తీసినేస్తున్నాడు. నేను బయటకు అలా వెళ్ళాను, అంతలోపుకైతే తీసుకొని తింటున్నాడు. దాని తర్వాత మొత్తం అంతా కూడా కట్ చేసాంలేండి. యాక్చువల్లీ ఇది తినడానికి నెక్స్ట్ జ్యూస్ చేసాము. నెక్స్ట్ ఏంటి రేపైతే మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకోసం అయితే మొత్తం అంతా జ్యూస్ చేసి అయితే ఉంచాము, అంటే ట్రైన్లోకి అయితే తాగొచ్చు కదా అనేసి. నేను వాటర్ మిలన్ కట్ చేసినప్పుడు అయితే మా అమ్మ అయితే బిర్యానీ చేస్తుంది. నేను చేస్తాను అనుకున్నాను, సరే మా అమ్మే చేసింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే, చాలా బాగా చేసింది. అమ్మ ముందు చెప్పుంటే వీడియో తీద్దును కదా అంటే నవ్వుతుంది మా అమ్మ. చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉంది తెలుసా. ఎలా వర్షం పడుతూనే ఉన్నది మార్నింగ్ నుంచి కూడా. ఈ చల్లగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ ఏం తాగుతాము, అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ జ్యూస్ కూడా చాలా బాగుంది. నిమ్మకాయ పిండితే కదా వాటర్ మిలన్ అని, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎవరికైనా తెలియకపోతే ఈసారి ట్రై చేయండి. సబ్జా గింజలు, నెక్స్ట్ ఇలా వాటర్ మిలన్, నిమ్మకాయ, కొంచెం పంచదార అయితే వేసి మిక్సీ చేసుకొని అయితే ఉంచుకోవాలి. ఈ బాటిల్లో అయితే వేస్తున్నాను, అంటే జ్యూస్కి బాగుంటుంది కదా ట్రైన్లో తాగొచ్చు అనేసి. ఈ డ్రింక్ అయితే కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఈ సమ్మర్లో ఎండలు ఎలా ఉంటాయో తెలిసింది కదా, అందుకోసం ఏంటంటే ఇలాంటి వాటర్ మిలన్ కానీ లెమన్తో చేసినవి కానీ తాగితే హెల్త్కి మంచిది కదా, అందుకోసం అయితే పట్టుకుంటున్నాము. రేపే తిరుపతి వెళ్తాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.